వీధి పోట్లు, వీధి చూపు అసలు వాస్తుపరంగా ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా మనకి అన్నీ కూడా చెడువి కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ విషయం తెలియక తక్కువ రేటుకి అమ్మేయడం, అమ్మో ఈ ల్యాండ్ వల్ల నాకు ఇబ్బంది ఉందేమో అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనకు మొత్తము కూడా ఈశాన్యం దగ్గర నుంచి ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తరము, ఉత్తర ఈశాన్యం, ఇలాగా మనకి ప్రతి డైరెక్షన్లో అంటే తూర్పు వైపు ఒక 3, దక్షిణం వైపు ఒక 3, పడమర వైపు ఒక 3, ఉత్తరం వైపు ఒక 3, అంటే మొత్తం 12లో 6 మంచివి. వాటిని వీధి చూపులు అనాలి. 6 వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. అయితే దానికి ఏం రెమెడీ చేసుకోవాలో కూడా చెప్తాను. తూర్పు ఈశాన్యం అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనుకుందాం. ఈస్ట్ నార్త్ ఈస్ట్ వీధి రావడం చాలా మంచిది. దీనివల్ల ఏమిటి అంటే వీళ్ళకి ఆలోచన సరైన నిర్ణయాలు తీసుకోవడము, అదేవిధంగా సంతాన యోగాన్ని కూడా ఇస్తుంది ఈ చూపు అనేటువంటిది. ఇక రెండవది తూర్పు మధ్యలో పడుతుంది సరిగ్గా. అంటే ఇది ఒక ఇల్లు అనుకుంటే తూర్పు మధ్యకి సరిగ్గా దాని యొక్క రోడ్డు వస్తుంది. అలాంటప్పుడు అది కూడా మంచిది. అది కీర్తిని సోషల్గా ఉండేటువంటి యోగాన్ని ఇస్తుంది. అదే కనుక ఆగ్నేయంలో ఎక్కడ తూర్పు ఆగ్నేయంలో కనుక వీధి వచ్చి తగులుతున్నట్లయితే అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడము, ధనపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ అదే దక్షిణ ఆగ్నేయంకి కనుక అంటే దక్షిణం నుంచి రోడ్డు వచ్చి ఆగ్నేయాన్ని కనుక టచ్ అయినట్లయితే చక్కగా వారికి శక్తి సామర్థ్యాలు పెరగడము, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కానీ అదే ఇంటికి దక్షిణం మధ్యలో కనుక రోడ్డు వచ్చింది అంటే కనుక ఎక్కువ గొడవలు అవ్వడము, యాక్సిడెంట్స్ అవ్వడము, కెరీర్ పరంగా ఇబ్బందులు రావడము, ఎక్కడికో విదేశాలకు వెళ్ళి కెరీర్ కోసం వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి నైరుతి వీధి పోటు వచ్చిందనుకోండి, అప్పుడు ఏమిటి అంటే వారికి నైరుతి నుంచి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో దాని మూలంగా ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. అది పడమర నైరుతి అయినా లేకపోతే దక్షిణ నైరుతి అయినా కూడా, లేదా నైరుతి మధ్యలోకి వచ్చి టచ్ అయినా కూడా. పడమర నైరుతి అయితే ఏమవుతుందంటే వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోతాయి. పడమర మధ్య అయితే కనుక కొంచెం ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. పడమర వాయువ్యం అయితే కనుక మానసిక బలం అనేటువంటిది పెరుగుతుంది. ఉత్తర వాయువ్యం అయితే మానసిక దౌర్బల్యం పెరుగుతూ ఉంటుంది. ఉత్తరం మధ్య నుంచి కనుక రోడ్డు వచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైతే కుబేరుని యొక్క అనుగ్రహం కలగడము, మరియు అదేవిధంగా వారికి ఫైనాన్షియల్ గ్రోత్ రావడం, కొత్త అవకాశాలు రావడం జరుగుతాయి. ఉత్తర ఈశాన్యంలో కనుక రోడ్డు ఉన్నట్లయితే వారికి ఆయురారోగ్యాలు పెరుగుతాయి. అంటే ఇక్కడ ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సింది, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, తూర్పు మధ్య, ఉత్తరం మధ్య, మరియు అదేవిధంగా పడమర వాయువ్యము, దక్షిణాగ్నేయం మంచివి కానివి ఏమిటి అంటే తూర్పు ఆగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర మరియు ఉత్తర వాయువ్యం మంచిది కాదు. అంటే దీనికి ఏం చేయాలి? సరే మంచిది కాదన్నారు, రోడ్డు వచ్చేసింది, మేము కొనుక్కున్నాం. ఏమిటి అంటే చక్కగా మీ స్థలానికి బయట జస్ట్ ఒక 4-5 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఎంతవరకు రోడ్డుకైతే అది తగులుతుందో పనికి రానిటువంటిది అక్కడ మనం ఇంకో గోడ కట్టుకోవచ్చు. తమిళనాడు సైడ్ అయితే శూల గణపతి అని పెడతారు, దానికి రోజు పూజ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇంకొంతమంది విచిత్రంగా అపార్ట్మెంట్స్లో ఉంటూ వీధిపోటు వస్తుందండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కింద ఫ్లోర్ వరకే వస్తుంది, కింద ఫ్లోర్కే ఉంటుంది పైన, కానీ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచి వీధిపోటు రాదు. ఎందుకంటే చూసేవాడు కిందని చూస్తుంటాడు. ఆ రోడ్ అనేది కింద వరకే ఉంది, ఆ బస్సో లేకపోతే వెహికలో దాని లెవెల్ వరకే ఉంటుంది. కానీ ఎక్కడో ఆకాశంలో 10వ ఫ్లోర్లో ఉంటే తగలడం ఇట్లాంటివి ఉండవు. ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల మనం లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా తిరుగుతూ ఉంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమంటే ఇది స్ట్రైట్గా వచ్చేసింది, ఇది వీధి అవుతుందా అంటారు. అది వీధి కిందకి తీసుకోకూడదు. లోపల ఉండేటువంటి దారులను కూడా వీధుల కింద తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే అపార్ట్మెంట్ ఉంటుంది, ఆ అపార్ట్మెంట్ చుట్టూ కొంత రో ఉంటుంది, ఇట్లా వాకింగ్ స్పేస్ లాగా ఉంటుంది. అది ఏదైనా వచ్చినా సరే ఏమంటే ఈ వీధి వచ్చినంత తగులుతుంది. అపార్ట్మెంట్ లోపల ఉండేదాన్ని వాటిని వీధుల కింద తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అసలు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ ఒకటి చూడాలి. ఇంకోటి, ఈ అపార్ట్మెంట్కి సామూహికంగా ఉండేటువంటి దానికి ఏదైనా దోషాలున్నా, అది ఈ వీధి సంబంధించిన దోషాలున్నా అది కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకే కానీ పై ఫ్లోర్కి సంబంధం లేదు.
ఎలాగో అపార్ట్మెంట్స్లో మనకి కింద అంతా పార్కింగ్ స్పేస్ ఉంటుంది, పై ఫ్లోర్కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు దేనికి సంబంధం ఉంటుంది అంటే ఆ లోపల ఉండేటువంటి వారికి పర్టికులర్గా లోపల ఉండేటువంటి ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకుంటున్నాము, ఎక్కడ ఏ రంగులు వేస్తున్నాము, మీ పేరును బట్టి మీ యొక్క గృహం యొక్క సింహద్వారము కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అనేటువంటివి చూసుకొని లోపలికి వెళ్ళాలి. అంతేగాని బయట ఎక్కడో ఉండేటువంటి దానికి మీ అపార్ట్మెంట్లో మీ దీనికి సంబంధం లేదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏమండి బయట మా ఎదురింటి వాళ్ళ తలుపు ఇలా ఉంది, లేకపోతే మా బిల్డింగ్కి కొంత దూరంలో ఇంకొక అతను ఇంకో హైట్ బిల్డింగ్ లేపాడు, లేకపోతే వాళ్ళు ఆ రంగు వేసుకున్నారు మాకు అది కనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ గేటు మా గేటుని చూస్తుంది. ఇలాంటివన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని అనవసరంగా అపోహలతో బాధపడుతూ వాస్తులో ఏదో దోషం ఏర్పడిపోయింది అనుకొని తెగ బాధపడిపోతుంటారు. శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అనేటువంటిది చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ వీధికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్కసారి మనకి ఇలా రోడ్డు వచ్చిందనుకోండి, ఈ రోడ్డుకి ఇంటికి అడ్డంగా ఇంకో రోడ్డు, ఆ రోడ్డు కంటే పెద్ద రోడ్డు ఉందనుకోండి, అప్పుడు ఆ యొక్క రోడ్డు ఆపుతుంది, దీనికి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అలా కాకుండా వీధిపోటు వచ్చేటువంటి రోడ్డు పెద్దదయ్యి ఇది కనుక చిన్న రోడ్డు ఉంది ఆ ఇంటికి అడ్డంగా, అప్పుడు దాని ప్రభావం ఉంటుంది. అయితే రోడ్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ గోడ అడ్డం కట్టుకోమని చెప్పాను. చాలామంది ఏంటంటే అది ఎంత మందం కట్టించుకోవాలి, ఎంత కట్టుకోవాలంటే మీకు దోషం ఎంతవరకు తగులుతుందో అంతవరకు కట్టవచ్చు. అయితే మీ కాంపౌండ్ వాళ్ళకి ఈ గోడకి ఎక్కడ కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఉంటే ఆ గోడ కట్టి కూడా వృధా అవుతుంది. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి, గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు పాటించి మీరు ఆనందమైనటువంటి జీవితాన్ని సాగించాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకు కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.